ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మీరు చేస్తున్న పని? భోజనం చేస్తున్నాం. వెటకారమా? భోజనం చేస్తున్నాం అని చెప్పడం కూడా వెటకారమేనా? శౌర్యాన్ని బయటికి ఎందుకు పంపించారు? మేం పంపించలేదు నాన్న, తనే వెళ్ళిపోయింది. అక్షయ్ని ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టారు? ఏయ్ నువ్వు లేవే. నువ్వు కూర్చోమ్మా. నా మాటనే ధిక్కరిస్తున్నావా? చిన్న పిల్లని అన్నం దగ్గర నుంచి లేపుతున్నారేంటయ్యా? నేనలాంటి దాన్ని కాకపోయినా నేనలా ప్రవర్తించేలా మీరే చేస్తున్నారు. ముందు ఇంటి మనుషులకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. శౌర్య మన వంశానికి ఏకైక వారసురాలు. చిన్న చూపు చూడకండి. మేమేం అలా చూడలేదు. శౌర్యనే అక్షయ్ను చిన్న చూపు చూస్తోంది. డే చూస్తుందిరా, అందులో తప్పేముంది? దేన్ని ఎక్కడుంచాలో దాన్ని అక్కడ ఉంచాలి అనుకుంటోంది. దానిలో శౌర్య తప్పేముంది? మా అసలు మనవరాలికి విలువ ఇవ్వకుండా బయట మనిషికి విలువిస్తారేంటి? చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నారు? చిన్న విషయంలో నీకనిపిస్తుందిరా, మాకు అనిపించడం లేదు. ఏయ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా రే నువ్వు కూడా ఏంట్రా అవని సపోర్ట్ చేస్తున్నావు? బుద్ధి లేకుండా. నా గురించి మీరు గొడవ పడకండి, నేను వెళ్తానులేండి. అక్షయ అక్షయ, అమ్మా అక్షయ. మీ ప్రాణాల కోసం భవానీ దీక్ష తీసుకున్న పిల్ల ఈ రోజు మీ దృష్టిలో తక్కువైపోయిందా? ఆపద సమయంలో మావయ్యని ఆదుకున్న పిల్ల ఈ రోజు మీకు చులకనైపోయిందా? స్థాయిలో తారతమ్యాలున్నా అందరి ఒంట్లోనూ ప్రవహించేది ఒకే రక్తం. ఇంకేం మాట్లాడకండి. అక్షయ్ విషయంలో మీరు హద్దుల్లో ఉండండి. నువ్వు కూర్చుని తినమ్మా. ఇంకేం తింటాను, నేనేం తినను. సర్లే అమ్మా, ఆన్లైన్లో నేను ఏదైనా ఆర్డర్ పెడతాను, పదమ్మా. కూతురు కళ్ళ ముందు ఇబ్బంది పడుతుంటే నిజం చెప్పలేకపోతున్నాం బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.